పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు దివంగత వంగవీటి మోహన రంగాన్ని తన తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కొనియాడారు. కుల మత వర్గ ప్రాంత భేదాలకు అతీతంగా ప్రజలు వంగవీటి మోహన రంగాను ఆరాధిస్తున్నారని ఆయన తెలిపారు. రంగా ఆశయాల సాధన కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజానేత పేదల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేసిన దివంగత వంగవీటి మోహన రంగా 79వ జయంతి సందర్భంగా రాఘవయ్య పార్కు సమీపంలోని ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, జనసేన నాయకుడు అక్కల గాంధీ, బొప్పన భవకుమార్ తదితరులు పాల్గొని మోహన రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వంగవీటి మోహన్ రంగాను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు రంగా అని కొనియాడారు. కుల మత వర్గ ప్రాంత భేదాలకు అతీతంగా ప్రజలు వంగవీటి మోహన రంగాను ఆదరిస్తున్నారని ఆయన తెలిపారు. రంగా ఆశయ సాధన కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ఆదర్శంగా తీసుకుని సమాజంలోని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. వంగవీటి మోహన రంగాకు దేశ రాజకీయ చరిత్రలోనే ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఆయన మరణించి దాదాపు 4 దశాబ్దాలు గడిచినా నేటికి అభిమానులు స్వచ్ఛందంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం ఆయనకు ప్రజల్లో ఉన్న అపారమైన అభిమానానికి నిదర్శనమని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ఉన్న అన్ని వర్గాల ప్రజలు వంగవీటి మోహన రంగాను తమ గుండెల్లో నిలుపుకున్నారని, పేదల కోసం ఆయన చేసిన సేవలు, ఆశయాలు నేటి తరానికి సైతం ఆదర్శప్రాయమన్నారు. భారతదేశ చరిత్రలోనే 79వ జయంతి వేడుకలు జరుపుకున్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది, ఎక్కడా కూడా భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు జరిగినటువంటి జయంతి వేడుకలు, వర్ధంతి వేడుకలు కేవలం వంగవీటి మోహన్ రంగా గారికే జరుగుతున్నాయి అనేది ఇవాళ దేశం మొత్తం చూస్తూ ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక ముఖ్యమంత్రి చనిపోతే, ఒక ప్రధానమంత్రి చనిపోతే, ఒక ఎంపీ చనిపోతే, ఒక ఎమ్మెల్యే చనిపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వర్ధంతి జయంతులు చేస్తారు, లేదంటే ఎక్కడో ఒక కాన్స్టిట్యూన్సీలో విగ్రహాలు పెడతారు. కానీ చనిపోయి 40 సంవత్సరాలు అవుతున్నా వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలు చరిత్రలో కనీ విని ఎరుగు రీతిగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి మారుమూల ప్రాంతంలో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దానికి కారణం ఆయన పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల నాయకుడు. కాబట్టి ఈరోజు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా రంగా గారు మా మనిషి అని చెప్పి గుండెల్లో పెట్టుకొని ఆయన ప్రేమిస్తున్నారు. కాబట్టి చనిపోయి 40 సంవత్సరాలైనా ఈ రోజుకి ఆయన్ని స్మరించుకుంటా ఉన్నారు. మరి అటువంటి బడుగు బలహీన వర్గాల నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారి జయంతి వేడుకలు ఈరోజు ఘనంగా విజయవాడలో ఆయన విగ్రహం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇవాళ ఒక విజయవాడ నగరంలోనే కాదు, రాష్ట్రంలో నలుమూలల ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఆయన ఆదర్శంగా తీసుకుంటున్నారు. తప్పకుండా అలాంటి ఒక నాయకుని ఆదర్శంగా తీసుకుని ఈనాటి యువతరం కూడా భవిష్యత్తులో ఆయన అడుగుజాడలు నడవాలని చెప్పని, ఆయన ఆశస్ఫూర్తి కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటాము. రాష్ట్రంలో లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకువచ్చిన లక్షలాది రైతులకు శాశ్వత సాగునీటి భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో నిర్వహణకు ₹1 కూడా ఖర్చు చేయలేకపోవడంతో 2021 నుంచి వేదాద్రి కంచెల లిఫ్ట్ స్కీము మరుగున పడిపోయిందని మంత్రి నిమ్మల విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. 15.33 కోట్లతో వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు శ్రీరామ్ తాతయ్య,
తంగిరాల సౌమ్య, ఇరిగేషన్ సలహాదారులు వెంకటేశ్వరరావు, ఐడీసీ ఎండీ తిరుమలరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గైపేట నందిగామ నియోజకవర్గంలోని 17,366 ఎకరాల ఆయకట్టుకు నీరందించనున్న కంచెల వేదాద్రి ఎత్తిపోతల పథకమని 2014-19 టీడీపీ ప్రభుత్వంలో వేదాద్రి కంచెల లిఫ్ట్ స్కీమ్ నిర్వహణ కోసం 5.36 కోట్ల ఖర్చు చేసి నీరందించారని చెప్పారు. రాష్ట్రంలో లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకువచ్చి లక్షలాది మంది రైతులకు శాశ్వత సాగునీరు భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 18,000 కోట్ల బిల్లులు బకాయిలు వారసత్వంగా మా ఇరిగేషన్ శాఖకి ఇచ్చినటువంటి స్థితిలో పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు ధ్వంసం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పించా, ఒక అన్నమయ్య, ఒక గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోవడం దగ్గర నుంచి 1023 లిఫ్ట్లు మూతపడడం దగ్గర నుంచి ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం అంటే గత ప్రభుత్వ పాలన పాపం అంతా కూడా ఈరోజు మాకు శాపంగా మారినప్పటికీ ఈ 2 ఏళ్లలో అన్నిటినీ కూడా మళ్ళీ గాడిలో పెట్టి పట్టాలు ఎక్కించి ఈవేళ మళ్ళీ ఇరిగేషన్కి ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్తో సహా ముందుకు వెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే గత 5 సంవత్సరాల పాలనలో మూతపడినటువంటి లిఫ్ట్ స్కీమ్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వమే సొంత ఖర్చులతోటి వాటన్నిటినీ కూడా కొత్త మోటార్లు కొనడం దగ్గర నుంచి రిపేర్ల దగ్గర నుంచి ఇంకొక 10 సంవత్సరాల వరకు రైతుకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కూటమి ప్రభుత్వమే భారం పెట్టుకునేటువంటి విధంగా 4,500 కోట్ల రూపాయలతోటి త్వరలోనే ఈ లిఫ్ట్ స్కీములు రిపేర్స్ మరియు 10 సంవత్సరాల మెయింటెనెన్స్ కోసం టెండర్లు కూడా పిలుస్తామని చెప్పి కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఇరిగేషన్కి సంబంధించి గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎక్కడ కూడా ఓయిండం, ఎందుకంటే ప్రాజెక్టులు రిజర్వాయర్లు 100,000 కోట్ల నిర్మాణం చేయడం ఎంత అవసరమో వాటిని ప్రతి సంవత్సరం కూడా మెయింటెనెన్స్ కూడా అంతే అవసరం. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడా కూడా ఒక తట్ట మట్టి తీయడం కానీ, ఒక వీడ్ రిమూవల్ చేయడం కానీ, ఏ గేట్లకి షట్టర్స్కి రోప్స్కి మెయింటెనెన్స్ కాదు కదా గ్రీజ్ కూడా పెట్టినటువంటి స్థితిలో లేదు. 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో మెయింటెనెన్స్ కోసం 5 సంవత్సరాలకి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మేము మెయింటెనెన్స్కి ఈ 2 సంవత్సరాల్లోనే 1,216 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము అని అంటే మరి ఈ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇరిగేషన్ యొక్క ప్రాధాన్యత ఏంటనేది మీ అందరికీ అర్థమవుతుంది. ఇట్లా ప్రతి రంగంలోనూ కూడా ఈవేళ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో కూడా ముఖ్యంగా ఇప్పుడే మనం ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులు కూడా అడుగుతూ ఉన్నారు రాజధాని అని. అంటే ఈవేళ చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఒక కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. 2019-24లో ఆయన వైనాట్ 175 అన్నాడు, వైనాట్ కుప్పం అన్నాడు. అటువంటి గొడ్డల పార్టీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్తే కనీసం దాని నుండి పాఠాలు నేర్చుకోకుండా, గుణపాఠాలు నేర్చుకోకుండా ఇంకా ఈ రోజుకి కూడా మరి మతి స్థిమితం తప్పినటువంటి మాటలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వస్తూ ఉంటే, ఇతను 5 సంవత్సరాలు మనకు ముఖ్యమంత్రిగా చేశాడా, ఇతను ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడా, ఇదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దౌర్భాగ్యమా అని సామాన్య ప్రజలు కూడా ముక్కున వేలేసుకునేటువంటి పరిస్థితి. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దొంగ నోట్ల చలామణి కేసులో పోలీసులు మరో కీలక పురోగతి సాధించారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన నిందితుడి సమాచారంతో అనంతపురం జిల్లాలో 2 నిందితులను అదుపులోకి తీసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నకిలీ కరెన్సీతో పాటు వాటి తయారీకి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. వెస్ట్ జోన్ డీసీపీ గుర్రం రామకృష్ణ ఆదేశాలు, వెస్ట్ డివిజన్ ఏసీపీ ఎన్ఎస్వీకే దుర్గారావు పర్యవేక్షణలో ఇబ్రహీంపట్నం పోలీసులు దొంగ నోట్ల కేసును వేగంగా ఛేదించారు. గత నెల 30వ తేదీన అరెస్ట్ చేసిన ప్రధాన నిందితుడు గుంజా మంగారావు ఇచ్చిన సమాచారంతో ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ ఏ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ప్రత్యేక బృందం అనంతపురం జిల్లాకి వెళ్లి 2 నిందితులను అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వారిలో అనంతపురం జిల్లా ఆదర్శ నగర్కు చెందిన పొల్లారావు రాజా,
హిందూపూర్కు చెందిన పొదిలి భాస్కర్ ఉన్నారు. వీరి వద్ద నుంచి నకిలీ 500 నోట్లను, 100 కరెన్సీ నోట్లు, 2 కానన్ ప్రింట్లు, ఒక డెల్ ల్యాప్టాప్, యాప్సన్ స్కానర్, లామినేటెడ్ యంత్రం, సెల్ ఫోన్ సహా దొంగ నోట్లు తయారు చేసేందుకు ఉపయోగిస్తున్న పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వెస్ట్ జోన్ డీసీపీ గుర్రం రామకృష్ణ మాట్లాడుతూ, కేసు నమోదైన మరుసటి రోజే ప్రధాన నిందితులతో పాటు కీలక వ్యక్తులను అరెస్ట్ చేసిన ఇబ్రహీంపట్నం పోలీసుల బృందాన్ని అభినందించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో నిందితుడు రాజు కోసం 2 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పుల్లారావు రాజాపై గతంలోనే ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక రాష్ట్రంలో నకిలీ కరెన్సీ, మాదక ద్రవ్యాల కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఈ 36/2026 తేదీన ఒక 2 ముద్దాయిల్ని మనం దొంగ నోట్లతో పట్టుకోవడం జరిగింది. 4,50,000 రూపాయలు పట్టుకున్న వాళ్ళని రిమాండ్కి తరలించడం జరిగింది. ఆ కేసులో భాగంగా ఏవన్ మంగారావు ఇచ్చిన సమాచారంపై మన టీము సిఏ గారు సుబ్రహ్మణ్యం గారు, అలాగే ఎస్ఐ క్రైమ్ ఎస్ఐ శ్రీనివాసరావు మరియు సిబ్బంది వీరు అనంతపురం వెళ్ళి అక్కడ పుల్లారావు రాజా, తర్వాత అలాగే హిందూపూర్లో పొదిలి భాస్కర్ వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ పుల్లారావు రాజాని అరెస్ట్ చేసిన తర్వాత మన హిందూపూర్లో పొదిలి రాజాని పట్టుకుని వాళ్ళ ఇంట్లో ఉన్న ఈ కెనాన్ కంపెనీకి చెందిన బ్లాక్ కలర్ ప్రింటరు, కెనాన్ కంపెనీకి చెందిన వైట్ కలర్ ప్రింటరు, డెల్ కంపెనీకి చెందిన ల్యాప్టాప్, ఎప్సన్ కంపెనీకి చెందిన స్కానరు, తర్వాత లామినేటరు, తర్వాత సెల్ ఫోన్లు మరియు నకిలీ 500 రూపాయలు నోట్లని సీజ్ చేయడం జరిగింది. ఈరోజు వారిని కోర్టుకి పంపిస్తున్నాం. ఈ కేసులో రాజు అనే ఒక ముద్దాయి మన ఇబ్రహీంపట్నం అతను పట్టుకోవచ్చు. 2 డేస్లోనే ఈ కేసుని ఛేదించిన మన సిఏ గారిని అలాగే ఎస్ఐ శ్రీనివాసరావుని, వర్మ ఎస్ఐ గారి వీళ్ళందరినీ కూడా సిబ్బందిని అభినందించడం జరిగింది. వీళ్ళకి సిపి గారికి మేము రాసి రివార్డ్స్ ఇస్తున్నాం. రైతు బజార్కు వచ్చే వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎస్టేట్ ఆఫీసర్కు ఫిర్యాదు చేయవచ్చునని మార్కెటింగ్ శాఖ సీఈఓ మాధవీలత అన్నారు. ఎవరైనా తూకం నాణ్యతలో గాని, కూరగాయల నాణ్యతలో గాని వినియోగదారులను మోసగిస్తే తక్షణమే వారి లైసెన్సులు తొలగిస్తామని ఆమె హెచ్చరించారు. వినియోగదారుల పట్ల దురుసుగా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె సంబంధిత స్టేట్ అధికారిని ఆదేశించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఉయ్యూరు రైతు బజార్ను మార్కెటింగ్ శాఖ సీఈఓ మాధవీలత తనిఖీ చేశారు. రైతు బజార్లోని సమస్యలపై ఆమె వినియోగదారులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం వినియోగదారులు ఇబ్బంది పడకుండా సిమెంట్ ఫ్లోరింగ్ వేస్తామని, కొన్ని షాపులకు షెడ్లు వేస్తామని ఆమె మీడియాకు తెలిపారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా స్థానిక ఎస్టేట్ ఆఫీసర్కు ఫిర్యాదు చేయవచ్చునని, ఎవరైనా తూకం నాణ్యతలో గాని, కూరగాయల నాణ్యతలో గాని వినియోగదారులను ఇబ్బంది పెడితే తక్షణమే వారి లైసెన్స్ తొలగిస్తామని ఆమె హెచ్చరించారు. ఒక వినియోగదారుడు, కూరగాయలు అమ్మేవాళ్లు తమను మనుషులుగా కూడా గుర్తించడం లేదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సీఈఓ దృష్టికి తీసుకువెళ్లగా ఆమె తక్షణమే అధికారులను పిలిచి అందుకు సంబంధించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఈఓ మాధవీలత వెంట ఎస్ఈ శ్రీనివాసరావు, డిడి పాపారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషగిరి, డిప్యూటీ ఇంజనీర్ ప్రసాద్, మార్కెటింగ్ ఏడీ సత్యానందం, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీకాంత్, ఉయ్యూరు మార్కెట్ యార్డు సెక్రటరీ మంగమ్మ ఉన్నారు. మనకి దేశంలో కూడా ఎక్కడ లేని విధంగా ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ రైతు బజార్లలో రైతులు దళారులతో మోసపోకుండా వాళ్ళే వచ్చి డైరెక్ట్గా వాళ్ళు పండించిన పంటను అమ్ముకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కన్జ్యూమర్స్ కూడా ఎవరైతే ఇక్కడ కొనడానికి వస్తారో వాళ్ళకి కూడా బయట రేటు కన్నా మన రైతు బజార్లో డైరెక్ట్గా రైతుల నుంచి కొంటారు కాబట్టి రేట్లు కూడా చాలా తక్కువకి అందుబాటులో ఉంచడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో, కృష్ణా జిల్లాలో 10 రైతు బజార్లు ఉన్నాయి. అయితే ఈ రైతు బజార్లలో ఇంకా సౌకర్యాలు ఎలా మెరుగుపరచాలి, రైతులకి
అటు కన్జ్యూమర్స్కి కూడా ఎలా మనకి ఆ మంచి వస్తువులు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఉయ్యూరు రైతు బజార్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ రైతులు కొన్ని సమస్యలు చెప్పారు. ఇక్కడ ఫ్లోరింగ్ సమస్య ఉంది, అది ఒకసారి ఎస్టేట్ ఆఫీసర్ కూడా చెప్తాము. మనం ముఖ్యంగా ఇక్కడ వినియోగదారుల కోసమే రైతు బజార్ ఉంది కాబట్టి ఎవరు వచ్చే కూడా మనం మంచి క్వాలిటీ ఇవ్వాలి అనేది మన ఉద్దేశం. మంచి క్వాలిటీ అట్ బెస్ట్ ప్రైస్ ప్రొవైడ్ చేయాలి అనేది రైతు బజార్ ఉద్దేశం కాబట్టి అది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన కడప ఉక్కు కర్మాగార ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కొత్త ఊపిరి పోసిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి పేర్కొన్నారు. 18,000 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పలుమార్లు శంకుస్థాపన చేసినప్పటికీ పనులు ముందుకు సాగలేదని ప్రస్తుతం ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కార్యరూపంలోకి తీసుకువచ్చిందని ఆయన అన్నారు. Our Chief Minister Chandrababu Naidu ji has revived the Rayalaseema Steel Plant, fulfilling the long-standing aspirations of the people and creating employment opportunities for the youth. This is a transformational project involving an investment of approximately 18,000 crores. The Chandrababu Naidu government has ensured water allocation, land acquisition, power infrastructure, roads, housing to see to that the project is successful. This is not just a green steel plant, but we have also given 2,000 acres to support it with renewable energy and it's a green project. Former Chief Minister Jagan Mohan Reddy of YCP comes from the same area, and during his tenure they have conducted 3 foundation stones and some ceremonies, but not a single brick was laid. Despite having mineral resources, the YCP government has prioritized private interests over Rayalaseema development. The iron ore from Oblapuram mine was diverted, costing a loss of about 5 lakh crores to the state. The people of Rayalaseema has seen the difference now. Chandrababu Naidu government turning a vision into reality, and the double engine Sarkar at work in Andhra Pradesh. రాజధాని విషయంలో అయోమయం జగన్నాథం అనే విధంగా జగన్ తీరు ఉందని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ విమర్శించారు. మావి గన్ పేలని గన్ అని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని మీద జగన్కు కనీస అవగాహన లేదని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం వికసిత్ భారత్, సీఎం చంద్రబాబు నాయుడు ధ్యేయం స్వర్ణాంధ్రప్రదేశ్ అయితే జగన్ సంకల్పం వినాశన ఆంధ్రప్రదేశ్ అని ఆయన విమర్శించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ నేతృత్వంలో రాష్ట్రం సమగ్ర సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా దూసుకుపోతుందన్నారు. పోలవరం ఇతర ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి డబుల్ ఇంజిన్ సర్కార్ కృషి చేస్తుంటే జగన్ ప్రజలను దృష్టిలో మళ్లించడానికి మావీగన్ అంటూ విషం కక్కుతున్నారని మండిపడ్డారు. మరొక రాయలసీమ ఆ ప్రాంతాన్ని చూసినట్లయితే ఓర్వకల్లు, అలాగే కోపర్తికి సంబంధించినటువంటి పారిశ్రామిక కాడని, అలాగే కర్నూలు దగ్గర డ్రోన్ సిటీకి సంబంధించి, అలాగే పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి తీసుకునేటటువంటి స్పిరిచువల్ టూరిజం డెస్టినేషన్కి సంబంధించి నంద్యాల చుట్టూతా ఉన్నటువంటి అనేక పుణ్యక్షేత్రాలని తీసుకొని, అలాగే ఆ కేవ్స్ ఏవైతే ఉన్నాయో బిలింగ్ కేవ్స్కి సంబంధించి కూడా దాని మీద పర్యాటకంగా అభివృద్ధి చేసేటటువంటి కార్యాచరణ, ఒంటిమిట్టని అభివృద్ధి చేస్తూ ఉన్నారు, గండికోటని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇలాగా రాష్ట్రం మొత్తం సర్వతోముఖాభివృద్ధి సాధించేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకొని ముఖ్యంగా 1,00,000 కోట్లతోటి హార్టికల్చర్ హబ్గా రాయలసీమ ప్రాంతాన్ని, పశ్చిమ ప్రకాశాన్ని తీసుకోవటం, ఇలా అన్ని ప్రాంతాలని సర్వతోముఖాభివృద్ధిగా కార్యాచరణ తీసుకుని ముందు వెళ్లే ప్రయత్నం డబుల్ ఇంజిన్ సర్కార్ చేస్తూ ఉంటే రాష్ట్రంలో ఈ అంశాలన్నీ కూడా చర్చకి రాకూడదు, ప్రజలకి మంచి జరుగుతున్న విషయాన్ని సానుకూలంగా వెళ్ళకూడదనే ఉద్దేశంతో జగన్ పేలని గన్నుని మావి గన్ను తీసుకొని పదే వచ్చి విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటము, అసందర్భోచితంగా మాట్లాడటము, ప్రజల్ని పక్కదో పట్టించేటటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయము ఏదైతే ఉందో, ప్రధానమంత్రి గారి సంకల్పం వికసిత్ భారత్లో స్వర్ణాంధ్రని భాగస్వామ్యం చేసేటటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తా ఉన్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం తమ యొక్క సహాయ సహకారాన్ని పూర్తిగా అందిస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి అసత్య ప్రచారాన్ని మానుకొని
ఏదైతే అన్ని ప్రాంతాలు రాష్ట్రంలో ఇవాళ 28 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాకి ఉన్నటువంటి ప్రత్యేకతను చాటే విధంగా ఒకవైపు పోలవరాన్ని పూర్తి చేసుకుంటూ రాష్ట్రం మొత్తం కూడా రాయలసీమ అలాగే కోస్తాంధ్రకి సంబంధించి ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి వెనకబడినటువంటి ప్రాంతాలు అన్నీ కూడా సమృద్ధిగా సాగునీరు అలాగే త్రాగునీరు అందించేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి ఇటువంటి వాటిని ఏ విధంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా రాష్ట్రానికి మంచి జరగాలో సలహాలు సంప్రదింపులు ఇచ్చేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. కానీ ఈ విధంగా వినాశకారమైనటువంటి విధానాలతో ముందుకు వెళ్తే ఇప్పుడు 11 స్థానాల్లో నుంచి ఒక స్థానానికి దిగజారిపోయేటటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది. కాబట్టి 12 సంవత్సరాలు మోడీ గారి యొక్క పాలన దేశంలో, ఈ 2 సంవత్సరాలు డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనకు సంబంధించినటువంటి అంశంలో చాలా స్పష్టంగా అభివృద్ధి సంక్షేమం 2 అంశాలు కూడా జోడెద్దుల్లాగా తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.